ఈ ఏండ్లు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. మీకు ఎన్ని సంవత్సరాలు వ్యక్తిగతంగా చెప్పుకోండి. మీకు ఎన్ని సంవత్సరాలు? కుర్రోడు అయితే ఇమ్మానియల్కి ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు. అర్థమైందా? ఈ రీతిగా మరి పెద్దోళ్ళైతే మీకెన్ని సంవత్సరాలు అని అంటే, అరే 22 సంవత్సరాలు అవి గతించిపోయాయి. తర్వాత ఎన్నాళ్ళు బ్రతికినా నిన్నే నా చిన్నతనంలాగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అయితే పెరుగుతున్న కొలది వాళ్ళు మరణానికి సమీపిస్తూ ఉంటారు. మరణించే ముందు ఎన్ని రోజులు బతికాను, ఏం బతికాను, ఎన్ని సంవత్సరాలు, అరే నిన్నలాగే ఉంది నా జీవితము అన్నట్టుగానే ఉంటుంది. ఒకవేళ ఆలోచించడానికి టైం ఉంటే దేవునికి కూడా 1000 సంవత్సరాలు గతించినా నిన్నటి వలె ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మానవ రాజ్యము దేవుడు ప్రారంభించినప్పటి నుండి వారికి మనస్సాక్షి ఇచ్చాడు. ఏమిచ్చాడు? మనస్సాక్షి ఇచ్చాడు. ఆ మనస్సాక్షిని మీరిపోయాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని తృణీకరించాడు. ఆ ధర్మశాస్త్రంలో పునరుద్ధరించాలని ప్రవక్తలు పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు, రాజులు కూడా ఇచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చి ఈ ప్రకారం రూలింగ్ చేయండి అని చెప్పాడు దేవుడు. వాళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తృణీకరించారు. అప్పుడు దేవుడు వారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. చెప్పి కరువులు, భూకంపాలు, వింత వ్యాధులు ప్రపంచానికి వచ్చాయి. అదంతా దేవుని ఉగ్రత. అంటే ఒక చిన్నపిల్లాడికి గసిరి కొట్టి ఎలాగ సరిచేయాలనుకున్నారో దేవుడు అవన్నీ చేయాలని చూస్తున్నాడు. అయితే వాళ్ళ అధికారాన్ని బట్టి, వాళ్ళ యొక్క సమూహాన్ని బట్టి, వాళ్ళకున్న సపోర్ట్ని బట్టి మనుషులు ఏం చేస్తారంటే గర్విష్ఠులు అయిపోతున్నారు. వారు దీనుల్ని అణిచివేసేస్తున్నారు. వారు పైచాసిక ఆనందాన్ని పొందుతున్నారు. వారు ఇదంతా చూస్తున్నటువంటి దేవునికి తన జీవితంలో అనుభవిస్తున్నటువంటి వాటన్నిటిని బట్టి భక్తుడు మొరపెడుతూ, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. ఇంకా ఎన్ని సంవత్సరాలు? 3వ వచనం, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారు? ఎందుకంటే వారి పనులన్నీ కూడా నిరాటంకంగా సాగిపోతున్నాయి. అటు వారికి చింత లేదు, వారు సంతోషంగా ఉన్నారు. ఇది ఎంతవరకు జరుగుతుంది అని అంటున్నాడు. ఎంతవరకు ఉత్సహిస్తారు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేసేవారు అందరూ కూడా వెంకములాడుచున్నారు. పట్టు మీద ఉన్నారు వాళ్ళందరూ కూడా. దోషం చేసేవారు అందరూ కూడా వాళ్ళు అనుకుంటున్నారు, ఇంత చేస్తున్నా వాళ్ళు ఎలాగున్నారు? పచ్చగానే ఉన్నారు. 73వ కీర్తన 3వ వచనం చదవండి. భక్తిహీనుల క్షేమము నేను చూసినప్పుడు వాళ్ళు భక్తిహీనులు, వారు క్షేమంగా ఉన్నారు. వారు న్యాయం తప్పి, నీతి తప్పి, అక్రమం చేసి వర్ధిల్లిపోతున్నారు. అది చూసినప్పుడు చచ్చిపోతామని భయము వారికి లేదు. వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వాళ్ళకి కలగవు, తెగులు పుట్టదు. గర్వము మెడలో హారంలాగా ఉందంట వాళ్ళకి, కంఠహారం. గర్వమే ఒక హారం వాళ్ళకి. బలత్కారము వాళ్ళు వేసుకున్న బట్ట. కొరువు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి మాటల ద్వారా వాళ్ళ హృదయాలోచన ఏదో కనబడతా ఉంది, తెలిసిపోతుంది వాళ్ళ ఉద్దేశం ఏంటో. ఎగతాళి చేస్తారు. బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి భలేగా ఇచ్చాము అడిగి
వాళ్ళేగా జరిగింది అడిగి అది అందులో ఆనందిస్తుంటారు అనమాట, అందులో సంతోషిస్తుంటారు అనమాట. గర్వంగా మాట్లాడతారు, ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుతారు, భూ సంచారం చేస్తుంది వారి నాలుక. అంటే నాలుక లోకమంతా తిరిగి వస్తుందంటే ఆ మాటలన్నీ పలుకుతాయి వాళ్ళ నోటంట. అవునండి గురువు గారు బాగా చేశారండి, బాగా జరిగిందండి. వారి జనము వారి పక్షంగా చేరుతారు, మాట్లాడతారు, భజన చేస్తారు. వారు బాగా తాగుతారు అంటారు వాళ్ళు. దేవుడు ఎలా తెలుసుకోండి, చూస్తున్నాడు దేవుడు. అలాగైతే మనం ఇన్సైడ్ చేసామండి, మనకేంటి చేశాడండి ఆయన? లేడండి దేవుడు. ఎక్కడున్నాడు దేవుడు? న్యాయము న్యాయం న్యాయం ఎవరు పెట్టాడు? న్యాయము చేతగానోడికి న్యాయము, చేత అయినోడికి దౌర్జన్యం. అర్థమైనా? న్యాయంకి వెళ్తే అవుతుంది, దౌర్జన్యం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? తెలివి ఉన్నదా? దేవుడికి తెలివితేటలు లేవా? దేవుడికి తెలియదా అబ్బా అని వాళ్ళు అంటారు. వీళ్ళే భక్తిహీనులు, వీళ్ళ పని ఒకే ఒక్కటి, నీతి కానీ న్యాయం కానీ యథార్థత కానీ మంచితనం కానీ ఉండదు. ఎక్కడ ఒక మాట అక్కడ వాళ్ళకి ఏది లాభమైతే అది చేయడానికి ఎన్ని అక్రమాలు ఉన్నాయో అన్ని చేస్తారు, ఎన్ని వెధవ పనులు ఉన్నాయో అన్ని చేస్తారు, చివరికి చంపించడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. ఇవన్నీ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? నిశ్చంత, వారికి ఇంకే చింత ఉండదు. ఇన్ని చేసిన నిశ్చంతగా ఉంటారట. అంటే ఏం చచ్చిపోయింది వాళ్ళకి? మనస్సాక్షి లేదు. నేను నేరం చేశాను, నేను తప్పు చేశాను అనే అపరాధ భావమే వారికి ఉండదు. ఎన్ని చేస్తున్నా సరే ఇతరుల మీద ఏలెత్తి చూపించడమే. అరే నేను తప్పు చేశాను కదా అని దిద్దుకోవడం మరలేదు, ఇతరుల మీద నేరం చూపడమే. అర్థమైందా? అలాగూ వాళ్ళు నిశ్చంత గలవారై, అది మనస్సాక్షి లేకుండా డబ్బు కూడబెట్టుకుంటారు, డబ్బు కూడబెట్టుకుంటారు, అదే వాళ్ళ విషయం. నిశ్చంత గలవారై ధన వృద్ధి చేసుకుందురు. ఓ నాయన, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని ఉండుట అమ్మ నాయన వ్యర్థం అనుకుంటాడు భక్తుడు. ఎందుకంటే దేవా 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 దేవంతా నువ్వు నాకేం చేశావు, మరి నేనేందుకు యథార్థంగా ఉండాలి అని భక్తులు అనుకుంటాను. అలాగ అనుకోవచ్చా? అనుకోకూడదు, అనుకోకూడదు. నీతిగల న్యాయాధిపతి వచ్చి తీర్పు తీరుస్తాడు కాబట్టి అందుకొరకు కనిపెట్టుకుని ఉండాలి. అర్థమైందా? అందుకొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఈ దినములన్నీ గతించిన నిన్నటి వలె అయిపోతాయి. కీర్తన గ్రంథంలో ఆ పాట పెద్ద పాట పుస్తకంలో ఉంది. ప్రభువా తరతరముల వరకు 90వ కీర్తన, మీకు పాటల పుస్తకం లేకపోతే 90వ కీర్తన తీసుకుంటే అదే పాట. 90వ పాట 3వ చరణాన్ని పాడతాను, ఎందుకంటే నీ దృష్టికి 1000 ఏళ్ళు గతించిన నిన్నలాగా ఉన్నాయి. 90వ కీర్తనలో అది ఎన్నో మాటగా రాయబడింది? 4వ వచనమా? చదువు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయట. 90వ కీర్తన 4వ వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిపోయినా నిన్నటలాగా ఉన్నాయి. నీదు దృష్టికి 1000 ఏండ్లు గతించిన నిన్నటి వలెనున్న రాత్రి అందొక జాముకు సమముగా నున్నవి ఉన్నవి ఉన్నవి ఉన్నవి. రాత్రి అందొక జాముకు సమముగా నున్నవి ఉన్నవి ఉన్నవి ఉన్నవి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకు నీవే మా దేవుడు 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 దేవుడు. నీవే మా దేవుడు. ఈ దేవుడు నీతిగల జనాన్ని
ఈ భూమి మీద ఏర్పాటు చేశాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారికి తన రక్తంలో కడుక్కొని మనస్సాక్షిని, చచ్చిపోయిన మనస్సాక్షిని మేలుకొల్పి ఇక నీతి కొరకు ఆకలి దప్పులైన ప్రాణత్యాగమైన, అందుకే మరి మనం చదువుకున్నటువంటి 94 కీర్తనలో నా పక్షంగా ఎవడు లెగుస్తాడు, నా పక్షంగా ఎవడు లెగుస్తాడు, 15-16 వచనాలు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించెదరు, దుష్టుల మీదకి నా పక్షమును ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇప్పుడు నీతో కూడా మాట్లాడతాడన్నాడు. నీవు దుష్టత్వాన్ని సమర్థించమంటే దుష్టులతో పాలివాడు నువ్వు, అవునా కదా? నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం నుండి, లేని వార్త పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టులతో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. దుష్కార్యం జరిగించడానికి సమూహాన్ని వెంబడించు. అయితే గ్రామాల్లో ఏం జరుగుతుంది? సహజంగా ఒక చెడు నిర్ణయము ఒక పెద్ద తీసుకున్నాడు అనుకోండి, వెనకతల కులం పదండ్రా పదండ్రా, వెళ్ళొచ్చా 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 చెప్పండి. దీనికే మనం ఎందుకు వెళ్ళాలి, మన మీదకి వెళ్ళాలి, దాంతో మనకేంటి? దుష్కార్యం చేసేవారితో సమూహం, ఆ సమూహం వెంబడి వెళ్ళొద్దు. దేవుడు ప్రతి చిన్న విషయము తీర్పులోకి తీసుకొస్తాడు. దేనిలోకి తీసుకొస్తాడు? తీర్పులోకి తీసుకొస్తాడు. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే వారు జరిగించే ప్రతిదానికి దేవుడు తీర్పు చేస్తాడు. కాబట్టి మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినాన లెక్క చెప్పాలి. ఇప్పుడు ఆడిశాను గాలికి వెళ్ళిపోయింది కాదు, అది దేవుని కవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళి రాయబడింది. పొలానేటన్న ఆ మాట అలాగే వెళ్ళిపోయింది, దేవుని గ్రంథంలో రాయబడ్డది. డేటు సమయంతో పాటు నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఒకరోజు భూలోక న్యాయాధిపతి వస్తాడు, తీర్పు తీరుస్తాడు. కాబట్టి తన కుమారుని నీ కొరకు అనుగ్రహించాడు. ఈ అంచె దినాల్లో ఆ కుమారుడే మనతో మాట్లాడుతున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే ఆ న్యాయాధిపతి. ఎందుకంటే తన ప్రాణమిచ్చి దుష్టలోకాన్ని రక్షించాలని కోరితే ఆ నీతిని ఎవరు తృణీకరించారో వాళ్ళు దేవుని తృణీకరించారు. ఆ న్యాయాన్ని ఎవరు తృణీకరించారో వాళ్ళు దేవుని తృణీకరించారు. ఎవరైతే ఆ కుమారుని తృణీకరించారో వారు దేవుని తృణీకరించారు. కాబట్టి వారికి ఇంతకు ముందే శిక్ష ఖరారైపోయిందట. అయితే అది అమలుపరిచే రోజు ఆయన వచ్చినప్పుడు అది జరుగుతుంది. నీవు నీతిగా ఉంటే నీవు కూడా అందులో పాల్గొంటావట. నీవు అందులో పాల్గొంటావు ఆయనతో పాటు జడ్జిమెంట్ చేయడానికి. వీళ్ళందరూ జడ్జి అమ్మలే, వీళ్ళకి ఎన్ని కుర్చీలు వేస్తాడు దేవుడు. చదువుతో నిమిత్తం లేదా, మా ఆత్మీయతోటే ఈ అమ్మకి ఏ పట్టణానికి జడ్జిగా వేస్తారో తెలియదు. మరి మాకు ఇదిగో ఆయనకి ఎక్కడ జడ్జిగా వేస్తారో తెలియదు, బద్దలు కొట్టేస్తుంటారు పట్టుకొని. ఎందుకంటే ఆ నీతిని అనుసరించి చేసే ప్రతి వారు కూడా జడ్జిలుగానే ఉంటారు. 149వ కీర్తన. ఇది ఈ తీర్పు అమలు చేసే అధికారము ఆయన పరిశుద్ధులకి ఇస్తాడు. చివరికి 9వ వచనం, ఆఖరి వచనం 149లో, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులకి అందరికీ ఘనత ఇదే. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి 7వ వచనంలో, అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను బంధించడానికి, ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించడానికి, విధించబడిన తీర్పు వారి మీద అమలుపరచడానికి
వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకి అందరికీ ఇదే ఘనత, భక్తులకి ఇచ్చే ఘనత ఇది. అందుకే నాతో పాటు సింహాసనం ముందు కూర్చుండి ఏలుబడి చేయరు అని చెప్పాడు. నీతి గల న్యాయాధిపతి. ఎంత గొప్ప ఆధిక్యత అమ్మా! ఈ ఆధిక్యతను కోల్పోతావా? దేవుని బలలోకి వెళ్ళడానికి ముందుగా నీ జీవితాన్ని ఒకసారి సరిచేసుకుంటావు. యేసు ప్రభువా, ఆ నీతిని న్యాయాన్ని నేను అనుసరించలేదు, నీ తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ప్రభా. నేనే దోషారోపణతో అక్కడ నిలబడితే ఆ శిక్ష నా మీదకే వస్తే నేనేమవుతాను? ఇంతవరకు నేను ఆడిన మాటలు, ఇంతవరకు నేను చేసిన పనులు, ఇంతవరకు అన్యాయాన్ని న్యాయం అన్నాను. చీకటిని చూసి అందరు వెలుగంటే వెలుగానండి వెలుగానండి. మరి చీకటి ఏది అంటే చక్కని బల్బులు వెలుగు ఉంటాయి, అదండి చీకటి, అదండి చీకటి. వెలుగుకి చీకటి అండదు, చీకటికి దగ్గ ఆడిపోతుందండి వెలుగు అండదు. నీతికి అన్యాయం అండదు, అన్యాయానికి నీతి అండదు. చేదుకు తీపనియు, తీపికి చేదనియు చెప్పువారికి శ్రమ అని యెషయా గ్రంథంలో రాయబడింది. తీయండి యెషయా గ్రంథం, దేవుని వాక్యాన్ని అక్కడ మనం చూస్తాం. 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. తన దృష్టికి తాము జ్ఞానులు మరియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు మరియు తలంచుకుని వారికి శ్రమ. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇంకా ఎంతమందికి శ్రమ అవన్నీ చదువుకుంటూ ఉంటాయి. ద్రాక్షారసం తాగుట్లో ప్రఖ్యాతి నొందిన వారికి అట, మద్యం కలుపుట్లో తెగువ గల వారికి శ్రమ అట. బోయ్, చూసారా? అంటే ఏమిటి? సారా తాగడానికి ప్రవీణులైన వారికి శ్రమ. లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీరుస్తారట. నీతిమంతులు నీతి దుర్నీతిగా కనబడచేస్తారు. నీతిమంతులు నీతి సమాజానికి ఇతడు అన్యాయస్తుడని చూపిస్తారట. చూడండి, ఇదంతా భూమి మీద జరుగుతుంది. కాబట్టి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఇవన్నీ చూస్తున్న ప్రభు వస్తుంది. యేసు ప్రభు వారు మొదటొచ్చి పాపుల కొరకై మరణించినప్పుడు దీనుడుగా గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు ఆయన యోధా గోత్రపు సింహంగా వస్తున్నాడు. గొర్రె పిల్లగా వచ్చిన యేసు ప్రభు వారే సింహంగా ఎందుకు వస్తున్నాడు? మీ మీద చూపించే జాలి, కనికరము, దయ, మీ ఆయుష్ పొడిగించి మీరు సరిచేసుకొని మీ జీవితాలు చక్కబరుచుకోవడానికి ఎన్నాళ్ళు మీకు కేటాయించినా నా నీతిని నెరవేర్చలేదు కాబట్టి సింహం వచ్చి గొర్రెపిల్లగా మాట్లాడుతుందా? అప్పుడు ఉండదు. ఆ జడ్జిమెంట్ చేయవలసింది, తీర్పు తీర్చవలసింది. ఆయన ఎదుట ఏమీ నిలబడలేదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం. ద్వీపములారా నా ఎదుట మౌనంగా ఉండండి, జనములారా నూతన బలం పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలని. పగువు తీర్చుకోవడానికి రండి, మనం ఒక దగ్గర కూడుదాం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడు ఎవడు? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఏం రాయబడింది? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము పగువు తీర్చుకుందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి మంచులాగా తెల్లగా చేయబడతాయి. కెంపులాగా ఎర్రగా ఉన్నా
గుర్రు బొచ్చులాగా తెల్లగా చేయబడతాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, పాపముతో వివాదం ఉంటే దేవుడు తన కృప ద్వారా వాటిని తెల్లగా మారుస్తాడు. నీతిని స్థాపించే దేవుడు, నీతి విషయంలో నీవు ధిక్కరించి దేవుని ధిక్కరిస్తే ఆ దోషము కూడా ఇంకా నీలో ఉంటే దేవుని బలలోనికి వెళ్ళడానికి ముందుగా మనం ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు న్యాయం తీర్చడానికి వస్తాడన్నాడు. ఆయన ధవల సింహాసనం మీద కూర్చుంటాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కను చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోతాయి అట. భూమి ఆకాశములు ఆయన సన్నిధిలో నుండి పారిపోతాయి అట. ఎందుకు? ఏ సింహాసనం అది? తెల్లని మహాసింహాసనం, అంటే పరిశుద్ధ సింహాసనము, నీతి సింహాసనము. ఆయన సన్నిధిలో నుండి భూమి ఆకాశం కూడా పారిపోతాయట. వాటికి నిలువు చోటు కనబడకపోయినట. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం నిలువబడి ఉండేట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలను చొప్పున మృతులు తీర్పు పొందిరి. వారు చేసిన క్రియలకు తీర్పు ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నీకు చేసేవి దేవునికి సమ్మతమైతే మంచి ఫలము పొందుతావు, లేకపోతే నీవు తీర్పు పొందుతావు. మనం చదువుకున్న 94వ కీర్తన రండి, 20వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీటుకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. ఒక రూలింగ్ ఉంటుంది. రూలింగ్ అది దేవుడు ఏర్పరిచిన రూలింగ్ కాదు. కీడు కలుగు చేయడానికి దుష్టులు ఏర్పరిచినటువంటి కట్టడది. దేవుడు, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. అర్థమైందా? బబులోను రాజు పెద్ద విగ్రహం పెట్టి బంగారుతో విగ్రహాన్ని కట్టి ఈ బాకానాదము వినబడినప్పుడు ఎవడు ఎక్కడున్నా సాగిలపడి నమస్కారం చేయాలా. ఇది ఏ రూలింగ్? ఇది దుష్టుడు పెట్టే రూలింగ్. ఇది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడిచ్చిన ఆజ్ఞ అది. కానీ బబులోను చక్రవర్తి తన విగ్రహం పెట్టుకొని బాకానాదము వీణ విపించక ఈ సునాదాలన్నీ వినబడినప్పుడు ఎవరు ఎక్కడున్నా సాగిలపడి నమస్కారం చేయని వాడెవడో అగ్ని గుండంలో వాడు పడవేయబడతాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది 20వ వచనం. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. కీడు కలుగు చేయడానికి వాళ్ళ ఒక చట్టాన్ని రూపొందిస్తారు. అసలు ఒరిజినల్ రూలింగ్, దేవుడు ఇచ్చిన రూలింగ్ ఒకటి ఉంటుంది. ప్రభుత్వంలో అధికారం చేసేవారు కూడా లా ఒకటి చెప్తే లాకు వ్యతిరేకమైన వీళ్ళు చేసేస్తారు. అంటే అందరికీ వర్తించే లా ఒకటి ఉంటుంది, దాన్ని మార్చేస్తారు. నీకు బాగా అనుభవం ఉంటుంది. ఏమ్మా? బాగా అనుభవం. నీతిమంతుడు ఎప్పుడు ఓడిపోడు. ధవల సింహాసన తీర్పు చివరకు ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. ఈ సర్వాధికారము ఆయనకి ఇయ్యబడి ఉంది. నీకు కావాలంటే
8వ కీర్తనలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. సర్వము ఆయన పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఎవరు ఈ మనుషుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదాముకి ఇచ్చిన అధికారము సాతాను కుదువ పెట్టాడు. యేసుప్రభువారు శిలువ ద్వారా విజయాన్ని తీసుకొచ్చాడు, పాపము హరించాడు, ఆయన నీతి సింహాసనం స్థాపించాడు. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలో ఎంతో స్పష్టంగా చెప్పబడుతుంది, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుస్తాడు. ఈ భూమి మీద ఇప్పుడున్న ఈ సింహాసనాలన్నీ అయిపోతాయి. ఎందుకంటే దేవుడిచ్చిన రూలింగ్ ఏదో, లేకపోతే న్యాయ శాస్త్రాలు చెబుతున్నవేటో వాటిని చేసే లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 8, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ పనే ఆయన పిల్లలందరూ కూడా చేయాలి. నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. అర్థమైందా? పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు న్యాయశాస్త్రము, ఎక్కడో న్యాయశాస్త్రము వాడు నన్ను కొట్టాడండి సాక్ష్యం తీసుకురా, అక్కడెవరు లేరండి, అది చెల్లదు. వీడు అబద్ధం చెప్పాడు, నేను చెప్పాడు, ఇదేంటండి గాయాలు ఇవే సాక్ష్యం అంటే ఆడు చెట్టు నుండి పడిపోండి, నేను కొట్టాను అంతండి. అరే ఈ చెట్టు నుండి పడిపోయిన కాదురా అని చెప్పిన డాక్టర్ చేత తప్పుడు రాయించేస్తారు. ఎందుకంటే డాక్టర్కి డబ్బులు ఇస్తారు, తీసుకోకపోతే బెదిరించుతారు. కింద కోర్టులో న్యాయం అని వచ్చింది, పై కోర్టుకి వెళ్తే ఎలాగ అన్యాయం అయిపోతుంది? ఎంత చక్కని పరిపాలనలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి మీదకి దేవుని తీర్పు రాబోతున్నది. కాబట్టి దేవుని పిల్లలు శ్రమలు పడతారు, నిందలు పొందుతారు, అవమానాలు పొందుతారు. ఆ దినము కొరకు కనిపెట్టుకొని ఉంటారు. దేవునికి ప్రార్థన చేసి ఆయనకు అప్పగించాలి. కొన్నిసార్లు ఆ కీడులు నీకు మేలులు అవుతాయి. ఆ కీడులే నీకేమవుతాయి? నీ మేలులు అవుతాయి. దేవుడు తక్షణమే సహాయం చేయగలడు. భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన వాడు నీ ఏడు మేలు అదే చేస్తాడు. అర్థమైందా? ఎందుకంటే ఈరోజు నాకు తెలుసు, రేపు నాకు తెలియదు. నాకు ఏది క్షేమమో ఆయన చేస్తాడు. కాబట్టి భూలోక న్యాయాధిపతికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన మనకి ఇచ్చినటువంటి మరి మార్గాన్ని అనుసరించాలి. దుష్టత్వంలో మనం పాలువారుగా ఉండకూడదు. దేవుని పిల్లలు దుష్టత్వం చేత మరి ఈలోక సంబంధమైన వాడి చేత గర్వాన్ని పెంచుకోకూడదు. దేవునికి లోబడి ఉండుట చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. దేవుడు చూస్తాడు. అందుకే ఆసాపు 73వ కీర్తనలో 15వ వచనంలోన అంటాడు, నన్ను నేను దిద్దుకోవడము ఏమంటున్నాడు? 73వ కీర్తన, నా చేతులు కడుక్కొని ఉండుట వ్యర్థమే. ఏమ్మా, దోషంతోనే ఉంచుకుంటావా? చేతులు కడుక్కుంటావా? కడుక్కోవాలి, దోషం పోగొట్టుకోవాలి. నిర్మలుడున్నాయి, ఏ దోషం లేకుండా ఉండుట వ్యర్థమే అంటున్నాడు. ఎందుకంటే ఇంత చక్కగా, ఇంత పరిశుద్ధంగా, మనస్సాక్షి కలంషం లేకుండా ఉందమంటే దినమంతా బాధలు, ప్రతి ఉదయము శిక్ష వచ్చుచున్నది. ఈ సంగతి అడుగుతాను, దేవుడి దగ్గరికి వెళ్తానని వెళ్ళాడు, మోకరించాడు. అప్పుడు ఆదిత్య 369 ఒక సినిమా వచ్చింది. ఆదిత్య 369 ఆ సినిమా ఏంటంటే, అవసరమైతే ముందు కాలానికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే రేపు జరగబోయే కాలానికి వెళ్ళిపోవచ్చు. నేను 90 సంవత్సరాలప్పుడు ఏం జరుగుతుందంటే, లేదురా 80 సంవత్సరాలు నువ్వు అవుట్ అయిపోయావు. ఓహో అంతేనా?
లేదు లేదు 110 వరకు నువ్వు ఉన్నావు. అర్థమైందా? అంటే అప్పుడు ఏమేమి జరుగుతుందో ముందే వెళ్ళి చూసేవచ్చు మిషనం. అది మన దగ్గర లేదు, అది సినిమా. కానీ దేవుడు వర్తమాన అంటే ఇప్పుడు జరుగుతున్నది, భూత అంటే జరిగిపోయింది, భవిష్యత్తు అంటే జరగబోయేది ఆయనకి తెలుసు. ఈ మూడు ఎరుగున్నాడు కాబట్టి ఎప్పుడు ఏది చేస్తే నీకు మేలో చేస్తాడో ఆ జరగవలసిన దాన్ని మనకు తెలియదు కాబట్టి మనం బాధపడతాం. ఎందుకంటే రేపు దానివల్ల మనకు మేలే అని దేవుడు చెప్తాడు, ఇప్పుడు మనకు అది అర్థమవుతుంది. ఒకవేళ ఆ మిషన్ మనం కూడా అంటే తెలిసి వెళ్ళిపోద్దు, ఓహో అందుకనే ఇది జరిగింది అని చెప్పాడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవము. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లారా, నీతి గల న్యాయాధిపతి వస్తా ఉన్నాడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. మరి నీతి న్యాయాలే ఆయన సింహాసనానికి ఆధారాలు. 7వ అధ్యాయం కీర్తన గ్రంథం 7వ ప్రార్థన చేసుకుందాం. దేవుని బలలో మన భాగాన్ని తీసుకుందాం. కాబట్టి దేవునికి మన జీవితాలు అప్పగించుకోవాలి. దేవుడు ఎవరికో తీర్పు తీరుస్తాడని కదా ఈ మాటలు. నీవు న్యాయం తప్పి తిరిగితే నీకేం జరుగుతుంది, నీకు నువ్వు చూసుకో. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ఆయన బలలో పాలు పొందడాలి. ఈ మాటల ద్వారా ఒక నిజమైన విశ్వాసి ఆదరణ పొందుతాడు, ఒక విశ్వాసి భయం కూడా కలిగి ఉంటాడు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఉంది కదా 45:7లో, నీవు నీతిని ప్రేమించుదు దుర్నీతిని ద్వేషించుచున్నావు. పాటలో రాశారు, అంటే వేరొక చోట కూడా ఆ మాట వ్రాయబడి 45:7లో 6లో, నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీ నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కాబట్టి నీతి భక్తి దైవ సంబంధమైనవి. నీతి లేకపోవడం, భక్తి లేకపోవడం అవి దేవుని వ్యతిరేక సంబంధమైనవి. కాబట్టి దేవుని బలలో పాలు పొందే మనము ఒకవేళ దేవుడికి విరోధమైనది ఏదున్నా సరి చేసుకొని ఇప్పుడు ఆ నీతి పక్షంగా నిలబడే వారిగా మనకు కావాలని దేవుడు తెలియచేస్తాడు. కాబట్టి లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పారు. ఎట్టి బాధల్లో ఉన్న వారికైనా ఆదరించడానికి ఆ బాధలన్నీ యేసుప్రభువారు పెట్టారు. కాబట్టే మనుష్య కుమారుడు తీర్పు తీర్చడానికి ఆయన అధికారము పొంది ఉన్నాడు. ఆయన సింహాసనం దగ్గర అందరూ నిలబడ్డారు. ధవల సింహాసనము ప్రపంచానికి తీర్పు, విశ్వాసకు తీర్పు 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. ఆ ధవల సింహాసనం దగ్గర నువ్వు నిలబడవు. భక్తిహీనులు అందరూ ఉంటారు అక్కడ. అసలు దేవుని సన్నిధిలో ఉండడానికే వారికి చోటు లేదట, నిలువు నీడలేదట. వారికి అక్కడి నుండి పారిపోకండ్రట. పారిపోయి దాక్కునే స్థలం ఇంకేది లేదు, ఒకే ఒక్క స్థలం, అదే నరకం. అందరూ పడిపోవడమే ఇల్లు. కాబట్టి ఎంత భయంకరం. 10వ వచనం 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ శరీరంలో నీ ప్రాణముండగా చేసినటువంటి వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. నీ మనస్సాక్షి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు చూచి అప్పుడు నీకు దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుని తీర్పులో నీవు నిలబడినప్పుడు లోకమైతే పారిపోద్ది, విశ్వాస తీర్పులో మట్టుగా ఇక్కడ ఎవరు కూడా నరకానికి పోరు. ఇక్కడ గ్రేడ్లు ఉంటాయి. అర్థమైందా? ఏబిసిడి. ఏ ర్యాంక్ రా? ఫస్ట్ ర్యాంక్. ఏ ర్యాంక్ రా? 4th ర్యాంక్. అందరికి లీస్ట్.
అంటే ఏంటి? నీ విశ్వాసము, దేవుని అనుసరించి నీ విధానము, నీవు నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, పాపాన్ని ద్వేషించి, దుర్నీతిని ద్వేషించి, దేవుని ప్రేమించి హత్తుకున్న జీవితాన్ని బట్టి అక్కడ నీకు నిర్ణయించబడుతుంది. అప్పుడు ఆ పెద్ద బిల్డింగ్ ఎవరిదంటే, అదేట్రా ఆవిడకి అంత పెద్ద బిల్డింగు, పాస్టర్ గారి కంటే పెద్ద బిల్డింగు అంటే పాస్టర్ గారి భక్తే తక్కువైంది, ఆవిడ భక్తే ఎక్కువైంది. కాబట్టి అందరూ దాని కొరకు అభ్యాసం చేసుకోవాలి, అందుకొరకు జీవించాలి. నీ జీవితమే రేపు నీకు నిత్యత్వము. కాబట్టి భూమి మీద గుడిసెలున్నా పర్లేదు, చెట్టు కింద ఉన్నా పర్వాలేదు, రేపు నీ నిత్యత్వము ఎక్కడ? యుగ యుగాలు ఆయనతో ఉండే ఆ ధన్యత కొరకై మనం సిద్ధపడాలి. కాబట్టి నీతి గల న్యాయాధిపతి వస్తున్నాడు. కొరింథీ 11వ అధ్యాయంలో, మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ప్రతివాడు తను తాను పరీక్షించుకొని రొట్టెని తిని పాత్రలోనిది తాగు. 32వ వచనంలో ఏం రాయబడ్డది? మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు నీకు శిక్ష కలగకుండానట్లు దేవుని చేత శిక్షించబడుచున్నాను. ఇప్పుడు వచ్చే శిక్షలు దేవుని చేత వచ్చే శిక్షలు. ఎందుకంటే ఇవి మనల్ని గుణపరిచి ఆయనకు అనుకూలమైనగా చేస్తాయి. అలాగే మనం గుణపరచబడకపోతే లోకంతో కలుగు శిక్షలో నరకంలో పడేస్తాం. అది మేలు, ఇది మేలు. ఏది మేలు? ప్రభువు చేత శిక్షించబడితే మేలు. దేవుడు దావీదుకి అన్నాడు, నీ కొడుకులు తప్పు చేస్తే కొరడాతో కొడతానన్నాడు. కొరడాతో కొట్టడం మంచిదే కదా, సరి చేసుకుంటారు. నా కృపను మటుకు తీసివేయను అన్నాడు. కృపను తీసేయను, అయితే నిన్ను బాధిస్తాను. ఆ బాధలు ప్రేమగల బాధలు, అవి ఒకరోజు తెలుసుకుంటాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనం సరి చేసుకొని చట్టపరుచుకొని లోకంతో పాటు శిక్ష పొందకుండా మనల్ని మనమే పరిశీలించి చూసుకొని దేవుని బలలో పాలు పొందితే దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఉంటాము. దేవుడు నీలో నివసిస్తాడు, నీకు నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. అటువంటి నీతిగల న్యాయాధిపతి రాకముందు ఇవ్వబడిన ఈ జీవితం ఆయనకు నచ్చినట్లుగా బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. మోకరించండి.